హాయ్ అండి, నేను సతీష్ అట్లా. న్యూఢిల్లీలో ఉన్నటువంటి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీలో వచ్చేసి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి వచ్చేసి మొత్తంగా 223 పోస్టులు ఉన్నాయి. సో వాటి గురించి ఒక్కసారి చూద్దాం. సో 223 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు వచ్చేసి ఆపరేషన్స్ విభాగంలో ఈ పోస్టుల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులను అప్లై చేసుకోవాలి. ఇవి వచ్చేసి ఎంపికైన అభ్యర్థులను వచ్చేసి ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన నియమించడం అనేది జరుగుతుంది. ఇక ఈ అవకాశాలు వచ్చేసి దరఖాస్తులు చేయాలంటే బీఈ బీటెక్, ఇందులో ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ 40% మార్కులతో పాస్ అయి ఉండాలి. ఇక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు పాస్ అయితే సరిపోతుంది. పవర్ ప్లాంట్ నిర్వహణలో ఏడాది పాటు పనిచేసిన అనుభవం కూడా ఉండాలి. అభ్యర్థులను ముందుగా 3 ఏళ్ల కాలానికి ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. అభ్యర్థి పనితీరు, సంస్థ అవసరాలను బట్టి మరో 2 ఏళ్ల పాటు పొడిగించే అవకాశం కూడా ఇక్కడ ఉంది. మొత్తం 223 ఉద్యోగాల్లో చూస్తే అన్రిజర్వ్డ్ వచ్చేసి 98, ఈడబ్ల్యూఎస్లకు వచ్చేసి 22, ఓబీసీలకు వచ్చేసి 40 పోస్టులు, ఎస్సీలకు వచ్చేసి 39 పోస్టులు, ఎస్టీలకు వచ్చేసి 24 పోస్టులు అనేది కేటాయించడం జరిగింది. దరఖాస్తు రుసుము వచ్చేసి 300 రూపాయలు ఉంది. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్, మహిళా అభ్యర్థులు వచ్చేసి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక ఫిబ్రవరి 8, 2024 నాటికి వచ్చేసి అభ్యర్థుల వయసు వచ్చేసి 35 సంవత్సరాలు మించకుండా ఉండాలి. గరిష్ట వయసులో వచ్చేసి ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, పీడబ్ల్యూబీ అభ్యర్థులకు వచ్చేసి 10 ఏళ్ళు, ఎక్స్ సర్వీస్మెన్కు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సడలింపు అనేది ఇవ్వడం జరుగుతుంది. నిర్ణీత వేతనం వచ్చేసి నెలకు 55,000 రూపాయలు చెల్లిస్తారు. ఇక హెచ్ఆర్ఏ, కంపెనీ వసతి, రాత్రి విధుల అలవెన్సు, ఉద్యోగికి సంబంధించి కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయాలు కూడా వర్తిస్తాయి. ఎంపిక విధానం వచ్చేసి దరఖాస్తుల స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్, అట్లాగే సెలక్షన్ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను అనేది ఇక్కడ ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఇంటర్వ్యూ సమయంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు ఎన్టీపీసీకి చెందినటువంటి ఆసుపత్రిలోనే వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షకు ఎలాంటి సడలింపులు వర్తించవు. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన తర్వాత ప్రత్యేక నంబర్తో సిస్టమ్ జనరేట్ చేసిన దరఖాస్తు స్లిప్ను అభ్యర్థులు తమ వద్ద భద్రపరచుకోవాల్సి ఉంటుంది. ఇక పోస్ట్లో ఏ డాక్యుమెంట్ను పంపాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. తాజా సమాచారం కోసం అభ్యర్థులు తరచూ ఎన్టీపీసీ వెబ్సైట్ అనేది మీరు చెక్ చేస్తూ ఉండాలి. ఎంపికైన అభ్యర్థులను ఎన్టీపీసీకి చెందిన స్టేషన్లు, యూనిట్లు, అనుబంధ సంస్థల్లో ఎక్కడైనా కూడా నియమించే అవకాశం ఉంటుంది. కాబట్టి దేశంలో ఎక్కడైనా కూడా మీరు పనిచేయడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి ఫిబ్రవరి 8 వరకు అవకాశం ఉంది 2024. పూర్తి వివరాలకు సంప్రదించాల్సిన వెబ్సైట్ వచ్చేసి www.ntpc.co.in లో సంప్రదించండి.